అందరికీ జై భీమ్. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. 2023వ సంవత్సరం చివరి రోజు డిసెంబర్ 30వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలని సంతోషించే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఉన్న ప్రైవేటు యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇవ్వడానికి అవసరమైతే చట్ట సవరణ చేయడానికైనా సిద్ధమని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. విముక్త చరిత్రల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నది, అభినందనలు తెలియజేస్తున్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రతిరోజు ఏదో ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు దళితులకు వ్యతిరేకంగా ఉన్నవి, గిరిజనులకు వ్యతిరేకంగా ఉన్న వాటిని, బీసీలకి మైనారిటీలకి వ్యతిరేకంగా ఉన్న వాటిని సరిదిద్దే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇది చాలా మంచి పరిణామం కూడా. 2018లో కేసీఆర్ గారు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ది తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2018, యాక్ట్ నంబర్ 11 ఆఫ్ 2018, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్. అంటే తెలంగాణలోని ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం, వాటి ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలకు సంబంధించినటువంటి చట్టాన్ని 2018లో చేయటం జరిగింది. ఈ చట్టంలో ఆ రోజు చట్టాన్ని చేసే రోజు 2018లో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు చాలా స్పష్టంగా, చాలా వెహిమెంట్గా, అహంకారంతో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎవరికి రిజర్వేషన్ ఇవ్వడాన్ని నేను యాక్సెప్ట్ చేయను అని ఆయన గట్టిగా మాట్లాడారు. ప్రైవేట్ యూనివర్సిటీలు దేశంలో ఏర్పాటు చేయాలని చాలా చోట్ల ప్రయత్నాలు జరిగాయి. కానీ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ప్రైవేట్ యూనివర్సిటీలని ఏర్పాటు చేయడానికి స్పష్టంగా ఒక చట్టం చేయకుండానే చాలా చోట్ల ప్రైవేటు యూనివర్సిటీలు కొనసాగాయి. కానీ మన దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఒక చట్టాన్ని ఏకంగా తీసుకొచ్చారు. ముఖ్యంగా అంబానీ నాయకత్వంలో హైదరాబాదులో ఒక పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి చర్చలు జరిగాయి. అంబానీ హైదరాబాదులో యూనివర్సిటీ పెట్టడానికి 1000 ఎకరాల స్థలాన్ని అడిగాడు. ఆ 1000 ఎకరాల స్థలంలో 10,000 కోట్లతో ఒక ప్రపంచ స్థాయి ప్రైవేట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని ఆయన ముందుకొచ్చాడు. ఆ సందర్భంగా అత్యుత్సాహంతో కేసీఆర్ ప్రభుత్వము ఈ ప్రైవేటు చట్టాన్ని చేయటం జరిగింది. కానీ అంబానీ పెడతానన్న యూనివర్సిటీ మాత్రం పెట్టలేదు. అది ఎక్కడికి పోయిందో తెలియదు. అయితే ఈ చట్టాన్ని చేసే సందర్భంలో కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఏ రకమైన రిజర్వేషన్ అయినా సరే మేము అనుమతించము, ఎందుకంటే 75% ఆర్థిక వనరుల్ని ఈ ప్రైవేట్ యూనివర్సిటీలే
సముపార్జించుకోవాలి. కాబట్టి వాళ్ళు సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకునేటువంటి ఆ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు పెట్టాలి అని అడగటం సరైనది కాదు అని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం దబాయించింది. అంతేకాదు, విద్యార్థుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసుకునే స్వేచ్ఛను కూడా ఈ చట్టం ఇచ్చింది. వాళ్లకు నచ్చిన కోర్సుల్ని ప్రవేశపెట్టే స్వేచ్ఛని ఈ యూనివర్సిటీలకు ఇచ్చింది. అయితే ప్రతిపక్షాల నుంచి అభ్యంతరం రావడంతో ఫీజులని నిర్ణయించటానికి ఒక రెగ్యులేటరీ అథారిటీని, ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ చట్టం అనుమతించింది. కానీ ఈ చట్టంలో పేర్కొన్నట్టుగా ఫీజులను నిర్ణయించే కమిటీ ఏర్పాటు చేశారో లేదో తెలియదు. ఆ కమిటీకి ఎవరు చైర్మన్గా ఉన్నారో కూడా తెలియదు. కానీ ఈ చట్టం ద్వారా కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీలు తెలంగాణలో 2018లోనే ప్రారంభమయ్యాయి. కొన్ని గతంలో ప్రైవేట్ యూనివర్సిటీలుగా గుర్తింపు లేకుండా నడుస్తున్నటువంటి వాటికి గుర్తింపునిచ్చారు. కొన్ని అటానమస్ కాలేజీలకి యూనివర్సిటీ గుర్తింపునిచ్చారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలని యూనివర్సిటీలుగా గుర్తించడం అనేది ఈ చట్టం వల్ల జరిగింది. ఉదాహరణకి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి అనురాగ్ యూనివర్సిటీ, అదేవిధంగా మల్లారెడ్డి గారి యూనివర్సిటీ, అదేవిధంగా బీజేపీ నాయకుడైనటువంటి జంగారెడ్డి వరంగల్ జిల్లాలో ఉన్న వాగ్దేవి కాలేజీని కూడా ఒక యూనివర్సిటీగా గుర్తించడం జరిగింది. అట్లాగే వరదారెడ్డి ఎస్ఆర్ కాలేజీని యూనివర్సిటీగా గుర్తించడం జరిగింది. సిడిఎస్ అని ఒకటి చైతన్య డిగ్రీ కాలేజ్ అని ఒక ప్రైవేట్ కాలేజీ ఉంటే అది డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఇంకా చాలా ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిని కూడా పొందటం అనేది మనం చూస్తాం. సో తెలంగాణలో ప్రముఖంగా ఒక 5 యూనివర్సిటీలు మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కావడానికి ఈ చట్టం కారణమైంది. కానీ ఆ యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకి, ముఖ్యంగా సామాజికంగా వెనకబడినటువంటి వర్గాల వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఇవ్వటం జరగలేదు. అయితే ఒక ప్రొవిజన్ ఏం చేశారంటే, ఇందులో తెలంగాణ ప్రాంత విద్యార్థులకి 25% డొమిసిల్ రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈ చట్టం చెప్పటం జరిగింది. అంటే 25% సీట్లు తెలంగాణ వాళ్ళకి కేటాయించవచ్చు. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ఈ యూనివర్సిటీలలో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అయితే వాస్తవానికి ఏం జరిగిందనంటే, ఇప్పటివరకు ఏర్పాటైన ప్రైవేట్ యూనివర్సిటీలలో అత్యధిక శాతము 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఓన్లీ తెలంగాణ. మిగతా 10% బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో విద్యా అవకాశాలు అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా పేద వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి నాణ్యమైన విద్య లభించాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేయటం జరిగింది. ఇక్కడున్న విద్యార్థి ఉద్యమాలన్నీ కూడా తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు సాగాయి. గత 30 సంవత్సరాలుగా ప్రైవేటు విద్యారంగానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, మలిదశ ఉద్యమం 2001లో ప్రారంభం కావడానికన్నా ముందే ఈ ప్రాంతంలో, అంటే ఆనాడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, అంబేద్కర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు లాంటి ప్రగతిశీల సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా బిఎస్ఎఫ్ ఇలాంటి సంస్థల ఆధ్వర్యంలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఆనాడు ప్రముఖ మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళంతా ప్రైవేట్ యూనివర్సిటీని వ్యతిరేకించారు. ప్రొఫెసర్ అరగోపాల్ గారు, బాలగోపాల్ గారు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు, ప్రముఖ జర్నలిస్టుగా ఉన్నటువంటి మల్లెపల్లి లక్ష్మయ్య గారు, ప్రొఫెసర్ వైబి సత్యనారాయణ గారు,
ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ గారు ఒక్కరేమిటి, అనేక మంది విద్యారంగాన్ని కాపాడాలని కోరుతూ ప్రైవేటు విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం జరిగింది. అమరుడు బండి భిక్షపతి ఆధ్వర్యంలో, నా డైరెక్షన్లో, నా పర్యవేక్షణలో వరంగల్ జిల్లాలో అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని ప్రైవేటు విద్యా సంస్థలకు వ్యతిరేకంగా, ప్రైవేటు యూనివర్సిటీలని తేవద్దు అనే ఒక నినాదంతో చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీలకు వ్యతిరేకంగా ఒక బలమైన చర్చ జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయటం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక ప్రైవేటు కాలేజీలు వచ్చాయి, కానీ ఆయన కూడా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు తీసుకురాలేకపోయాడు, చట్టాన్ని చేయలేకపోయాడు. కారణం, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రైవేటు యూనివర్సిటీలని సూత్రబద్ధంగానే తిరస్కరించడం అనేది ఒక కారణం. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని చేయడానికి సిద్ధపడలేదు. పైగా విద్యార్థులని ఏదో ఒక మేరకి రక్షించడానికి ప్రయత్నం చేసింది. విద్యా సౌకర్యాల్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ని రాజశేఖర్ రెడ్డి గారు తీసుకురావడం మూలంగా ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య పెరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే వాళ్ళు పెరిగారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి, మైనారిటీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండడం మూలంగా చాలా పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు ఆ రోజు నుంచి తయారయ్యారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తేవడానికి నిరాకరిస్తే తెలంగాణ ప్రజలందరూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో మాత్రము ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ని కల్పించలేదు, మైనారిటీలకి రిజర్వేషన్ని కల్పించలేదు. రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు డిమాండ్ చేస్తే కేసీఆర్ అదేవిధంగా ఆనాడున్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా తిరస్కరించడం జరిగింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. ఈ చారిత్రక తప్పిదాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సరిదిద్దడానికి ముందుకొచ్చినందుకు విముక్త చరిత్రల పార్టీ తరఫున హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ యూనివర్సిటీలు, అదేవిధంగా రాబోయే ప్రైవేట్ యూనివర్సిటీలు, వీటన్నింటిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి. అదేవిధంగా లోకల్ రిజర్వేషన్ని కూడా పెంచాలి. ఈ చట్టంలో కేవలం 25% మాత్రమే లోకల్ రిజర్వేషన్ని పేర్కొనడం జరిగింది. దాన్ని 50% చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే కేసీఆర్ కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ యూనివర్సిటీలని నిర్వీర్యం చేశాడు. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, గాంధీ యూనివర్సిటీ, ఈ పాలమూరు యూనివర్సిటీ, వీటన్నింటిని కూడా కేసీఆర్ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేశాయి. అక్కడ స్టాఫ్ లేదు, ప్రొఫెసర్లు లేరు, కనీసం నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు, సరి అయిన మౌలిక వసతులు లేవు, అనేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. యూనివర్సిటీల్లో మౌలిక వసతులు కల్పించాలని, ముఖ్యంగా టీచింగ్ ఫ్యాకల్టీని, ప్రొఫెసర్లని నియమించాలని, ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేయాలని గత 10 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు జరిగాయి, విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వము స్పందించలేదు, ఎలాంటి అపాయింట్మెంట్స్ చేపట్టలేదు. రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఈ చట్టంలో సవరణలు చేయండి. ఈ చట్టం సవరణ చేయడానికి విముక్త చరిత్రల పార్టీ తరఫున, అదేవిధంగా అన్ని ప్రజాస్వామిక శక్తుల తరఫున మీకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. కేవలము విద్యార్థులకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం కాదు, టీచింగ్ పోస్టుల్లో కూడా రిజర్వేషన్ తప్పకుండా అమలు చేసే విధంగా, నాన్ టీచింగ్ పోస్టుల్లో కూడా రిజర్వేషన్ అమలు చేసే విధంగా
చట్ట సవరణ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యాకల్టీ మెంబర్స్ని తీసుకుంటున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి ప్రొఫెసర్ల వరకు కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్ ఇక్కడ అమలు చేయట్లేదు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో. దానివల్ల ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. అట్లాగే ఫిక్స్డ్ శాలరీస్ని కూడా డిఫైన్ చేయాల్సిందిగా ఈ చట్టంలో నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ చట్టంలో ఎక్కడ ఇంత శాలరీ ఉండాలని మెన్షన్ చేయలేదు. యూజీసీ యాక్ట్ ప్రకారంగా, అదేవిధంగా జేఎన్టీయు యాక్ట్ ప్రకారంగా ప్రొఫెసర్లకి వేతనాలు నిర్ణయించాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా పిహెచ్డి అయిపోయిన వాళ్ళని, లేదా పిహెచ్డి చేస్తున్న వాళ్ళని, ఎంఫిల్ పూర్తయిన వాళ్ళని, పీజీ పూర్తయిన వాళ్ళని ఫ్యాకల్టీగా తీసుకుంటున్నారు. అతి తక్కువ వేతనాలకే వాళ్ళు పని చేయించుకుంటున్నారు. అంతేకాదు యూజీసీ ఫెలోషిప్స్ లేదా ప్రాజెక్ట్స్ని అప్లై చేసుకోమని, ఆ ప్రాజెక్ట్స్ని తెచ్చుకున్న వాళ్ళనే ఫ్యాకల్టీ మెంబర్లుగా పెట్టుకోవటం జరుగుతూ ఉన్నది. అంటే యూజీసీ ఇచ్చే ప్రాజెక్టుల డబ్బులతోటి ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రైవేటు యూనివర్సిటీల్లో. అందుకే మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులలో కూడా, అపాయింట్మెంట్స్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి. అందుకు అవసరమైన చట్ట సవరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. యూజీసీ స్కేల్ని తప్పకుండా అమలు చేసే విధంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీల మీద, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు యూజీసీ చట్టాల్ని అనుసరించి జీతాలు ఇవ్వాల్సిందిగా ఒక ఖచ్చితమైన ప్రొవిజన్ క్లాజ్ని ఈ చట్టంలో పొందుపరచాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ చట్టానికి సవరణ చేయండి. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించండి. ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయండి. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని యూనివర్సిటీలని వెంటనే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒక యూనివర్సిటీ లేదు, అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా ఒక యూనివర్సిటీ లేదు. మంచిర్యాల లేదా అక్కడ బెల్లంపల్లి ప్రాంతంలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ అవసరం. ఖమ్మం జిల్లాలో కూడా ఒక యూనివర్సిటీని నెలకొల్పాల్సిందిగా మేము విముక్త చరిత్రల పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యాభివృద్ధికి తీసుకునే అన్ని చర్యలకి విముక్త చరిత్రల పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుందని, అండగా ఉంటుందని ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.